ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 24. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. దత్తపుత్రాత్మ. గ్రీసు దేశములో ఒక అలవాటు కలదు. కుమారునికి 22 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు తండ్రి స్నేహితులను, బంధువులను, పొరుగువారిని పిలిపించి అందరి సమక్షంలో ఇట్లు చెప్పును: స్నేహితులారా, నా కుమారునికి ఇప్పుడు యుక్త వయస్సు వచ్చినది. మీ అందరి ఎదుట ఇప్పుడు నా వ్యవహార సంబంధమైన పత్రములన్నింటి మీద అతడు సంతకము చేయవచ్చును. నా ఇంటి మీద అధికారము ఇచ్చుచున్నాను అని చెప్పి కుమారుని చేతిలో పెద్ద తాళపు చెవిని పెట్టును. దేవుడు మనకు దత్తపుత్రాత్మను అనుగ్రహించుటలో ఇదే తలంపు కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ మనము ఆత్మీయముగా యుక్త వయస్సుకు వచ్చినట్లు చేయును. మనలో అనేకులము ఆత్మీయముగా శిశువుల వలె ఉన్నాము. చాలా సంవత్సరముల వరకు ఆత్మీయముగా ఎట్టి బాధ్యతలు వహించలేము. కూటములలో పాటలు మాత్రము విని వర్తమానమునకు నిద్రపోయేదము. దేవుని కార్యములందు మనకు శ్రద్ధ లేదు. దేవుని ఇంటిలో బాధ్యత కలిగి ఉండవలెనను ఆశ లేదు. కానీ విశ్వాసముగా ఏదైనా బాధ్యత కలిగి ఉండుటకే దేవుని చేత పిలువబడితిమి. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత కలిగి ఉండుటకే పిలువబడెను. ప్రతి విశ్వాసి ఏదో ఒక బాధ్యత వహించవలెననున్నది ప్రభు యొక్క ఆశ. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.